హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకుంటే ఇండియన్ నేవీ నుంచి అయితే వేరియస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లో అయితే మనం ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనం అప్లికేషన్ ఆన్లైన్ డేట్ చూసుకుంటే 24th February నుంచి అయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే March 2024 అంటే 10th of March 11 వరకు అయితే టైం అనేది ఉంది ఫ్రెండ్స్. సో మనం పోస్టులు చూసుకుంటే ఓవరాల్గా మనం చూసుకుంటే రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ సర్వీస్ పోస్టులకు అయితే మనకి BE BTech చేసిన వాళ్ళు విత్ 60% మార్క్స్ ఉంటే వాళ్ళైతే ఈ యొక్క బ్రాంచ్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో దాదాపుగా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే పైలట్ కానీ, నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్ కానీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫీసర్ పోస్ట్కి చూసుకుంటే టోటల్గా 46 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే లాజిస్టిక్స్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీరు BE BTech కానీ, MBA కానీ, BSc కానీ, MCA చేసి ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క బ్రాంచ్లో కూడా దాదాపుగా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే నేవల్ ఇన్స్పెక్టరేట్ క్యాడరీ అని ఒక బ్రాంచ్లో టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా మీరు BE BTech చేసి ఉండి అందులో 60% మార్క్స్తో మీరు పాస్ అయ్యి ఉంటే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇంజనీరింగ్ బ్రాంచ్ సర్వీసెస్ కానీ, అదర్వైజ్ ఏదైనా నేవల్ కన్స్ట్రక్షన్ కానీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు BE BTechలో 60% మార్క్స్ అయితే పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. టోటల్గా 90 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ 300 to 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అనేది కూడా లేదు. దాంతోపాటుగా నో ఫీజ్ అండ్ దాంతోపాటుగా ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు ఫ్రెండ్స్. సో నో ఎగ్జామ్, మెరిట్ బేస్ మీద అయితే సెలెక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే NCCకి హూ కెన్ అప్లై మనం చూసుకుంటే క్యాండిడేట్స్ విత్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ ఫైనల్ ఇయర్. మీరు ఒకవేళ BTech కంప్లీట్ చేసి ఉన్నా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నా, అదర్వైజ్ కంప్లీట్ చేయకపోయినా మీరు ఫైనల్ ఇయర్లో ఉండి మీ దగ్గర 60% మార్క్స్ CGPA ఉన్నట్లున్నైతే, CGPA ఆర్ పర్సంటేజ్ ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దానికంటే తక్కువ మార్క్స్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అయితే కారు. సో సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ డిగ్రీ. సో చూసుకుంటే మీ యొక్క షార్ట్ లిస్టింగ్ అనేది మీకు డిగ్రీలో వచ్చిన ఓవరాల్ మార్క్స్ని బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమంగా 60% ఉంటే మీరు క్వాలిఫై అయిపోతారు ఫ్రెండ్స్. దాని తర్వాత షార్ట్ లిస్టింగ్ అనేది అందరి మార్క్స్ కంపేర్ చేసి ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో దాని ప్రకారం అయితే షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేసినారు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి joinindianavy.government.in వెళ్ళి మేమైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ టోటల్గా అప్లై చేసిన తర్వాత మీకు అనేది మెయిల్ ద్వారా అయితే డీటెయిల్స్ అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. సో ట్రైనింగ్ చూసుకుంటే క్యాండిడేట్స్ విల్ బి ట్రైనింగ్ అనేది మీకు పోస్ట్ రిపోర్టింగ్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిపోయి మొత్తం రిపోర్టింగ్ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీ యొక్క ట్రైనింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాబబేషన్ పీరియడ్ చూసుకుంటే 3 years ప్రాబబేషన్ పీరియడ్ ఉంది. అలాగే శాలరీ మనం చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 56,100 మీ స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్, joinindianavy.government.in. అక్కడ వెళ్ళి మీరైతే ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో. ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ నేవీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకైతే హెల్ప్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.